హాయ్ ఫ్రెండ్స్, నమస్తే. వచ్చేసిందండో మీ అమ్మాయి విజయ మీ ముందుకు వచ్చేసింది. అయ్యో విజయ అంటున్నాను, ఛానల్ పేరు చెప్పలేదు కదా. ఇండియర్ అమ్మ విజయరాణి మీ ముందుకు వచ్చేసిందండి. ఇంకా ఈవినింగ్ అయితే మందులు కాలుస్తారు. ఆ మందులకు వెళ్తూ ఈ వీడియో అయితే తీశాను. మా ఇంటి ముందు నుంచి స్టార్ట్ చేశానండి. ఈ వీడియో అయితే మా ఇంటి ముందుగానే మొదలు పెట్టేశాను. ఇంకేంటి అంటే మా ఇంటి ముందు దాకా ఈ సంవత్సరం చక్కగా బొమ్మలు అవి ఇవి పెట్టేశారు. ఎందుకంటే మాది మెయిన్ రోడ్డు మీద గుడికి దగ్గరలోనే మా ఇల్లు ఉంటుందండి. 10 నిమిషాలు పట్టేసిద్ది నడవటానికి. ఇంక ఈవినింగ్ నేనేంటంటే నడుస్తూ వెళ్దాము సరదాగా అనుకున్నాను. అమ్మమ్మ ఇద్దరు బండి మీద వెళ్ళారు. ఇద్దరిని 2 times డ్రాప్ చేసి మమ్మల్ని కూడా ఎందుకులే అని చెప్పి నేను పిన్ని నడుస్తూ వెళ్తా. పిన్ని అని ఎంతమందిని అమ్మ వాళ్ళ చెల్లిని చాలామంది అక్క అని పిలుస్తారు, ఎంతమంది పిన్ని అని పిలుస్తారు. నేనైతే అక్క అని పిలుస్తానండి. ఇంకోటి అయితే అమ్మమ్మని కూడా అమ్మనే పిలుస్తామండి మేమైతే. మీలో ఎంతమంది అలా పిలుస్తారు అమ్మమ్మని అమ్మ అని చెప్పి ఇది కూడా కామెంట్ చేయండి. ఎందుకంటే ఏదో ఒక వీడియోలో అడుగుదాం అనుకుంటున్నాను, ఏదో సందర్భం వచ్చేసి అడిగేది అప్పుడు అడుగుదాం అనుకుంటా మర్చిపోతాను. ఈరోజు ఫ్రీగా ఉన్నాను కాబట్టి ఈ వీడియోలో అయితే అడుగుతున్నాను. ఎందుకంటే మా ఊరి వీడియోలో మా ఊరికి సంబంధించిన కొన్ని క్వశ్చన్స్ అయితే అడగాలి. మేమైతే కనుక అమ్మమ్మని అమ్మ అంటాము, తాతయ్య గారిని అయ్యా అని పిలుస్తామండి మేమైతే. చూశారు కదా, పక్కనైతే బొమ్మలు జడకు పెట్టుకున్న ఇవైతే చాలా బాగున్నాయండి. ఈవినింగ్ వెళ్తూ ఈ వీడియో అయితే తీశాను. ఇంకా ముందు వీడియోలో అయితే కనుక రియల్ వాయిస్ ఉంటుంది. ఎందుకంటే కేరళ వాళ్ళ మ్యూజిక్ ఒకటి ఉందండి, చాలా బాగా నచ్చింది. నేను అనుకున్నాను రిటర్న్ వెళ్ళేటప్పుడు చెరుకు ఒకటి కొనుక్కొని వెళ్దాము అనుకున్నానండి. కానీ ఏమైందంటే అమ్మకి కొంచెం నడువు నొప్పలా వస్తే ముందే వెళ్ళిపోయింది. పర్స్ ఇచ్చి పంపించేశాను. ఇంకా నా చేతిలో డబ్బులు పర్సు మర్చిపోయి అమ్మకి ఇచ్చేసి పంపించాను. పర్సులో తాళాలు ఉన్నాయి, ఇదిగో తీసుకెళ్ళండి అని పంపించేశాను. ఇంక చేతిలో ఒక్క ఫోన్ ఒక్కటే ఉంది. ఈ ఫోన్ అయితే వీడియో తీసే ఫోన్ ఎవరికి ఇవ్వను. రియల్ ఫోన్ అయితే పిన్ని అమ్మ తీసుకొని వెళ్ళారండి. అక్క అమ్మ తీసుకెళ్ళి అమ్మని ఇంట్లో వదిలిపెట్టేసి మళ్ళీ అక్క వచ్చారు. ఇక్కడైతే హార్ట్ సింబల్ బెలూన్స్ ఉన్నాయి, చాలా బెలూన్స్ ఉన్నాయండి. ఇలాంటి నాకు ఈ పండగలో మెయిన్ నచ్చేవి బెలూన్స్ అంతేనండి. ఇంకా చాలామంది రోల్డ్ గోల్డ్ వస్తువులు కొంటూ ఉంటారు. ఇక్కడైతే ఒక సలహా ఇద్దాం అనుకుంటున్నాను, ఎవరి ఇంట్రెస్ట్ వాళ్ళది. కానీ నాకు నచ్చని విషయం ఏంటంటే పిచ్చి కొనటం. ఎందుకు అంటే దానికి మనం ఈ మంత్ ఇప్పుడు 3-4 జతలు నెలకు కొట్టేస్తున్నాము. ఆ నెలకి 3-4 జతలు వాడుతున్నాము, పడేస్తూ ఉన్నాం. దాని బదులు ఒకేసారి బంగారుపై కొనుక్కుంటే బాగుంటుంది అని నా సలహా అండి. అదైతే ఎప్పటికైనా మనకు ఉపయోగపడుతుంది, ఒక వస్తువు అనేది మనకు ఉంటుంది అని నాకు. ఇంకోటి ఏంటంటే మన ఇంట్లో ఏదైనా సరే అకేషన్ ఉంటే ఆ అకేషన్కి వచ్చిన మనీ ఉంటాయి కదండి, కొంత పర్సెంటేజ్. ఆ మనీ మీరు ఏం చేస్తారంటే ఇప్పుడు 10,000 వచ్చినాయి అనుకోండి, ఒక 5,000 పెట్టి వస్తువు కింద కొనేసేయండి. అది ఒక వస్తువుగా ఉంటుంది. మా ఇంట్లో నేను అలాగే కొన్నానండి ఇప్పటి వరకు కూడా. ఇంట్లో ఏదన్నా సరే ఫంక్షన్ జరిగితే ఏదైనా అమౌంట్ వస్తే అలా తీసుకుంటూ ఉంటాను. అదేంటంటే మనకి ఎప్పటికీ గుర్తుండిపోతుంది. ఈ ఇయర్ ఇది ఇది కొనుక్కున్నాము అని అయితే కనుక ఉంటుంది. ఇంకా మా ఊరికి నగరికల్లో 14 కిలోమీటర్లు. చూశారు కదా, బోర్డు కూడా చూపించేశాను. ఇంకా జడగ పెట్టుకునే క్లిప్స్ అవి ఇవేంటి ఆల్రెడీ నా ఓల్డ్ కలెక్షన్ చూస్తుంటారు కదా క్లిప్స్. ఇప్పుడు కొన్ని క్లిప్స్ అయితే తీసుకున్నాను. ఈ వీడియోస్ అన్నీ అయిపోయిన తర్వాత ఆ క్లిప్స్ వీడియో కూడా వస్తుంది. ఇంకా టూర్ వీడియో కూడా వస్తుందండి త్వరలో. అందుకని మీరేం చేస్తారంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ మాత్రం మరొకండి. మీరు మంచి కామెంట్ అయితే ఇస్తారనుకుంటున్నాను. ఈ ఛానల్తో పాటు విజయ మల్టీ కుజిన్ ఉంది కదా, ఆ ఛానల్ మే ఐ హెల్ప్ యూ సుధాకర్, ఈ 3 ఛానల్స్లో టూర్ వీడియోస్ అయితే వస్తాయి. నేను గోవా వెళ్తున్నాను కదా, మధ్య మధ్యలో ఆ 2 ఛానల్స్లో కూడా యాడ్ చేసి ఉంటాను. కాబట్టి అవి కూడా చూసి మీ వాల్యుబుల్ సజెషన్ నాకు ఇవ్వండి. 3 ఛానల్స్ని సబ్స్క్రైబ్ చేయండి. ఇంకొక స్మాల్ రిక్వెస్ట్ ఏంటి అంటే మీరు నా పర్సనల్ మెసేజ్ చేయాలంటే నా ఇన్స్టా ఐడి ఉంటుంది విజయరాణికి అని ఉంటుంది, మరొక ఇన్స్టా ఐడి ఉంటుంది చిగురుపాటి విజయరాణి అని ఉంటుంది. అక్కడ ఓన్లీ మెసేజ్ చేయాలండి, కాల్స్ అయితే చేయకండి. ఇంకా మా ఊరు ఈ ఫెస్టివల్కి ఎప్పుడన్నా సరే మీరు వచ్చి చూసారా, వచ్చి చూసిన వాళ్ళు ఉంటే ఒక చిన్న కామెంట్ ఇచ్చేసేయండి. ఆ కామెంట్ నాకు ఇస్తారు అని అయితే అనుకుంటున్నాను. ఎందుకంటే మా ఊర్లో పండగ ఎంతమంది చూశారు ఏంటి అనేది నేను కూడా తెలుసుకుంటాను. అందుకని చెప్పి ఇంకా నాకైతే కనుక ఇక్కడ 3 కలిశారండి. ఆంటీ మీ వీడియోస్ చూస్తున్నాము అని అయితే నాకు చెప్పారు. నేనైతే వాళ్ళని వీడియోస్ యాడ్ చేయలేదు, ఎందుకంటే నేను మందులు వీడియోస్ చేసుకుంటూ ఉన్నాను. ఇంకా రిటర్న్ బండి ఎక్కేటప్పుడు చెప్పారు, ఇట్లా రావిపాడు ఫెస్టివల్ వీడియోస్ కొట్టగానే మీ వచ్చినాయి ఆంటీ మేము చూస్తున్నామని పిల్లలు అయితే చెప్పారు. ఇంకా పిల్లలు అనగానే అలా చెప్తే మనకేంటంటే ఆ పిల్లలు రావిపాడు ఫెస్టివల్ వీడియోస్ పెడుతున్నప్పుడు ఇంతమంది ఫాలో అవుతున్నారని నాకు అనిపించింది. ఇక్కడ చూశారు కదా, ఇది మందుల బండి అండి, ముందు వెళ్ళిపోతూ ఉంది.
నెక్స్ట్ ఇంకా వేరే వీడియోస్ కూడా ఉంటాయి, అవి కూడా చూసేసేయండి. ఇంకెందుకు లేటు. మా ఇక్కడైతే కనుక ఫైర్ ఇంజిన్ తీసుకొచ్చి రెడీగా పెట్టేశారు. ఇవన్నీ రెడీ చేస్తున్నారు అంటే కనుక త్వరలో మందులు కాలుస్తారు, అవి కూడా మనం చూడబోతున్నాము అని అయితే అర్థం అండి. కాబట్టి ఆ మందుల వీడియో, చిన్న మ్యూజిక్ వీడియో, రియల్ వాయిస్ అయితే ఉంచేశాను. ఇక్కడ చక్కగా నేనైతే కనుక ఒక చాట్ తీసుకున్నానండి, చాలా బాగుంది. అది ఏంటి అంటే కనుక ఏది మరమరాలు మిక్చర్ ఒకటి తీసుకున్నాను, సుగంధ సోడా ఒకటి తాగేశానండి. ఎందుకంటే అది కారంగా ఉంది, నేను అంత కారం తినను కాబట్టి ఎమ్మటే సుగంధ రియల్గా అయితే అలా తిన్నప్పుడు కారంగా ఉన్నప్పుడు సుగంధ సోడా తాగకూడదు నాకు తెలుసు, కానీ తాగాలి అనిపించింది. ఇక్కడైతే దగ్గరికి వెళ్ళి రియల్ వాయిస్ ఉంచాను, చూసేసేయండి. ఇక్కడ ఏంటంటే అందరూ దగ్గరగా చేరింది ఏంటి అంటే కనుక ఇక్కడ కేరళ వాళ్ళది డ్రమ్స్ది చాలా బాగుందండి. అదైతే సౌండ్ కానీ అసలు వింటూ ఉంటే అలా వినాలి అనిపించింది. కానీ అంతమందిలో మనం వెళ్ళలేము కదా, ఇంకా ఫెస్టివల్ అంటే మీ అందరికీ తెలిసిపోయి ఉంటుంది, తాగి ఎలా ఉంటూ ఉంటారు. కాబట్టి నేనేంటంటే దూరంగా ఒక టేబుల్ మీద నించుని జూమ్ చేసి వీడియో అయితే తీశాను. ఏ వీడియో దగ్గరికి వెళ్ళలేదండి, ప్రతి వీడియో జూమ్ చేసి తీశాను. ఇదే రియల్ వాయిస్ ఉంచితే వినేసేయండి.